Hello, my dear students. Welcome to Vedantu CBSE 9 and 10 Telugu. And this is me, Sharon ma'am, Vedantu Master Teacher. ఈ రోజు ఈ సెషన్లో మనం 9th క్లాస్ సిబిఎస్ఈ ఇంగ్లీష్ ద న్యూ సిలబస్ నుంచి కావేరీలోని ద ఫస్ట్ లెసన్ దట్ ఈస్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ బై సుధామూర్తి గారు. ఈ స్టోరీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. బికాస్ సిబిఎస్ఈ 9th అండ్ 10th అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఫుల్ సిలబస్ మన ఛానల్లో అప్లోడ్ అయిపోతూ ఉంటుంది. చెక్అవుట్ చేసుకోండి. లైవ్ సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. జస్ట్ విజిట్ అవర్ ఛానల్ వెరీ థరోలీ. సో లెట్ us స్టార్ట్ టుడేస్ సెషన్. నాన్న మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ లెసన్ ఇన్ ద ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. మరి ఈ లెసన్ స్టార్ట్ చేసే ముందు ఈ టాపిక్ ఏంటి అనేది మీకు ఒక కథలా చెప్తా. మీలో చాలా మందికి కథలంటే చాలా ఇష్టం కదా. ఎస్, ముందు ఈ స్టోరీని ఒక కథలా వినేద్దాం. ఆ తర్వాత టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ అంతా చాలా వివరంగా డీటెయిల్డ్ గా లైన్ బై లైన్ డిస్కస్ చేసుకుందాం. రైట్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒక చిన్న పాప అండ్ పక్కనే వాళ్ళ గ్రాండ్ మదర్. మన గ్రాండ్ మదర్స్ లో మనకు కూడా చాలా మంచి అనుబంధాలు ఉంటాయి, మెమరీస్ ఉంటాయి. రైట్, బట్ మనలో చాలా మందికి ఉన్నటువంటి కామన్ థింగ్ ఏంటో తెలుసా? మన గ్రాండ్ మదర్స్ కూడా చాలా మంది చాలా పాత జనరేషన్ వాళ్ళు కాబట్టి చదవడం రాయడం రాని వాళ్ళు ఉంటారు. అప్పట్లో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి వాళ్ళలో చాలా మందికి చదవడం రాయడం రాదు. అండ్ మీరు ఎప్పుడైనా వాళ్ళ ముందు ఫోన్ ఆపరేట్ చేసినా, బుక్స్ చదివినా, న్యూస్ పేపర్ చదివినా వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ప్రౌడ్గా కూడా చూస్తారు. అరే, నా మనవరాలు లేదా నా మనవడు ఎంత చక్కగా చదివేస్తున్నారు, చక్కగా చదువుకున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు, కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ వాళ్ళ చైల్డ్హుడ్లో వాళ్ళకి ఆ యాక్సెసిబిలిటీ దొరకలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దెమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్ యొక్క రైటర్ గురించి మనం తెలుసుకుందాం. రైట్, యా, దిస్ ఈస్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్, సుధామూర్తి బికమింగ్ అ లైఫ్ లాంగ్ లెర్నర్. రైట్, ఒక్కసారి మీరు స్క్రీన్ చూడండి. ఇక్కడ నేను మీకు 2 ఇమేజెస్ ప్రొవైడ్ చేశాను. ముందు మ్యామ్ సుధామూర్తి గారి గురించి తెలుసుకుందాం. సో సుధామూర్తి ఈజ్ అ ఫేమస్ రైటర్. నాన్న ఒక ఫేమస్ రైటర్. మీ అందరికీ మన ఇండియాలో ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ గురించి తెలిసే ఉంటుంది. ఇన్ఫోసిస్ యొక్క ఫౌండర్ మనకి యునో నారాయణమూర్తి. సో నారాయణమూర్తి ఈస్ ద కో ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్. వాట్ ఈస్ ఇన్ఫోసిస్? మీలో మీ ఇంట్లో ఎవరైనా మీకు సిబ్లింగ్స్లో లైక్ ఐటీ జాబ్ చేసే వాళ్ళు ఉంటే మీకు తెలిసే ఉంటుంది. లేదంటే సోషల్ మీడియా ద్వారా మీకు తెలుసుంటే తెలుసు మ్యామ్ అని చెప్పి కమెంట్ చేయండి. సో హీఈస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ లీడింగ్ ఐటీ కంపెనీస్ కో ఫౌండర్. హీఈస్ వైడ్లీ రెస్పెక్టెడ్ ఫర్ హిస్ లీడర్షిప్ వాల్యూస్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ఐటీ సెక్టర్. మరి ఈ వ్యక్తి యొక్క వైఫ్ సుధామూర్తి గారు. So Sudhamurthy also had some of the contributions in this IT company, and she is a well-known writer, educator, and philanthropist. She has written many books in English and Kannada. Basically, she is from Karnataka. She has written many novels in Kannada, and she is known for her simple living and kind heart and dedication to the social service. సో ఇప్పుడు మీకు సుధామూర్తి గారు ఎవరో తెలిసింది. ఎప్పుడైనా మీ స్కూల్లో మీ టీచర్ ఈ లెసన్ చెప్పేటప్పుడు సో హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అనే లెసన్ యొక్క ఆథర్ ఎవరు, రైటర్ ఎవరు అని అడిగితే ఇమీడియట్గా యూ షుడ్ ఆన్సర్ షీఈస్ సుధామూర్తి. మరి ఈ పర్టికులర్ లెసన్ ఏదైతే ఉందో ఇది సుధామూర్తి గారి యొక్క ఓన్ స్టోరీ అనమాట. ఆవిడ ఓన్ స్టోరీ. ఈవిడ 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కర్ణాటకలోని నార్దర్న్ పార్ట్లో ఒక విలేజ్లో ఉండేవారు. ఆ విలేజ్లో వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్తో పాటు ఉండేవారు. మరి ఆ టైంలో ఆ వయసులో ఆవిడకి వాళ్ళ గ్రాండ్ మదర్కి ఉన్నటువంటి కనెక్షన్ అండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి ఆవిడ నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు మనకి ఈ లెసన్ ద్వారా తెలియజేస్తున్నారు. మరి కథ వినడానికి రెడీగా ఉన్నారా? అంతకన్నా ముందు ఒక్కసారి వీడియోని లైక్ చేసేయండి. ఇప్పుడు డీటెయిల్గా స్టోరీ చెప్తా వినండి. రైట్, సో యాక్చువల్లీ దేర్ వాజ్ ఎ స్మాల్ 12-year-old గర్ల్. షీ ఈజ్ సుధా. మన స్టోరీలో ఆవిడ పేరు సుధా కాబట్టి సుధా అని చెప్తాం. మరి సుధా వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్లో కర్ణాటకలోని నార్దర్న్ పార్ట్లో నివసిస్తుంది. సో సుధాకి వాళ్ళ గ్రాండ్ మదర్ అంటే చాలా ఇష్టం. మనందరికీ కూడా అంతే కదా. మనం ఊరు అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు గ్రాండ్ మదర్ మనకి చాలా కథలు చెప్తారు, వింటూ ఉంటాం. రైట్, సో సుధా కూడా అంతే. షీ హ్యాస్ అ వెరీ డీపెస్ట్ కనెక్షన్ విత్ హర్ గ్రాండ్ మదర్. బట్ వాళ్ళ గ్రాండ్ మదర్కి
చదవడం, రాయడం రాదనమాట. ఓకేనా? చదవడం, రాయడం రాదు. మీ అందరికీ తెలిసిందే ఆ జనరేషన్ టైమ్‌లో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్‌కి అంత ప్రాముఖ్యత లేదు. బట్ షీ ఈస్ లైక్ ఆల్ ఆఫ్ ద అదర్ వుమెన్ అరౌండ్ ఇండియా. ఆవిడ కూడా ఇంట్లో పనులు, ఇంట్లో వంట, పిల్లల్ని చూసుకోవడం ఈ బాధ్యతలన్నిటితోటి ఫుల్‌గా మునిగిపోయి ఉండేవారు. బట్ ఆవిడకి చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉండేది. ఎస్పెషల్లీ ఆ టైంలో ఇప్పుడున్నట్టు మనకి ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు, సెల్ ఫోన్ లేదు, కంప్యూటర్ ఏమీ లేదు. మరి పీపుల్ ఎలా ఎంటర్‌టైన్ అయ్యేవారు? వాళ్ళకి విషయాలు ఎలా తెలుస్తూ ఉండేవి? త్రూ ద న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. మరి ఆ టైంలో వాళ్ళకి డైలీ న్యూస్ పేపర్ వచ్చేది. ఇప్పుడు చూడండి న్యూస్ పేపర్ మనకి ఎర్లీ మార్నింగ్ 4:00కే పేపర్‌ని బాగా చుట్టేసి ఇలా ఇంట్లోకి డైరెక్ట్‌గా మన బెడ్‌రూమ్‌లోకి పడేలాగా పేపర్ బాయ్ గిట్రేసేస్తాడు. బట్ ఆ రోజుల్లో ఏంటి అంటే వాళ్ళ ఇంటికి పేపర్ రావాలంటే ద పేపర్ బాయ్ హాస్ టు కమ్ ఫ్రమ్ ద బస్ ఫ్రమ్ వెరీ లాంగ్ ప్లేస్ అన్నమాట. మార్నింగ్ రావాల్సిన పేపర్ ఆఫ్టర్‌నూన్‌కొస్తది. వీక్లీ పేపర్ ఏమో 1 డే లేట్‌గా వస్తదనమాట. అండ్ ఆ ఊర్లో ప్రజలందరూ గూడా ఆ పేపర్ ఎప్పుడొస్తదా అని ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేసేవారు. బికాస్ ఆ న్యూస్ పేపర్‌లోనే కదా ఆల్ ఓవర్ ద ఇండియా ఏం జరుగుతున్నాయి, ప్లస్ సర్టెన్ నోవెల్స్ గురించి, స్టోరీస్ గురించి వాళ్ళందరూ చదివి కాస్త నాలెడ్జ్ పెంచుకుంటారు, ఎంటర్‌టైన్ అవుతారు. రైట్. అలాగే మనకి సుధామూర్తి గారి గ్రాండ్ మదర్ కూడా షీ యూజ్డ్ టు లవ్ ద స్టోరీస్ ఇన్ ద మ్యాగజైన్. ఎస్పెషల్లీ 'కర్మవీర' అని చెప్పేసి కన్నడలో రచించినటువంటి ఒక మ్యాగజైన్ వాళ్ళ ఊరికొచ్చేదనమాట. అయితే ఆ మ్యాగజైన్‌లో అప్పట్లో త్రివేణి స్టోరీస్ అనేవి ద రైటర్ త్రివేణి హాస్ యూజ్డ్ టు రైట్ ద స్టోరీస్ ఇన్ కన్నడ. అవి కర్ణాటకలో చాలా పాపులర్. చాలా మంది బాగా ఇష్టంగా చదివేవారు. అండ్ వాళ్ళల్లో సుధా వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా ఉన్నారు. రైట్. మరి మీకు డౌట్ వచ్చుండాలి. మ్యామ్ వాళ్ళ గ్రాండ్ మదర్‌కి చదవడం, రాయడం రాదు కదా! మరి ఎలా చదివేవారు? ఎలాగో చెప్తా వినండి. నాన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు ఊరెళ్ళినప్పుడల్లా చూడండి మన గ్రాండ్ మదర్‌కి, గ్రాండ్ ఫాదర్‌కి కూడా మొబైల్ యూజ్ చేయడం మనంత ఫాస్ట్‌గా తెలీదు. ఏదో బేసిక్ యూజ్ చేయడం వస్తుంది. అప్పుడు నువ్వు ఊరెళ్ళినప్పుడు వాళ్ళు నువ్వెప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేసావా? "అరేయ్ చిన్న నా ఫోను తీసుకురా. నా ఫోనులో ఉన్న పాత మెసేజ్‌లన్నీ డిలీట్ చేసేయి. స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనొస్తుంది. అండ్ పక్కింటి అంకుల్ గారి నంబర్ కొంచెం ఫీడ్ చేయి" అని నీ దగ్గర సెల్ ఫోన్‌కి సంబంధించి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ఇది నువ్వు ఎగ్జాక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసావా లేదా? ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే యెస్ మ్యామ్ అని దానికి సంబంధించిన మరిన్ని మెమోరీస్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయి. రైట్. ఈవెన్ నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. నేనెప్పుడైనా ఊరెళ్తే మా గ్రాండ్ ఫాదర్‌కి మొబైల్ యూజ్ చేయడం రాదు. బట్ ఆ స్మార్ట్ ఫోన్ ఉంటది. బేసిక్ యూసేజ్ వచ్చనమాట. బ్యాంక్ మెసేజెస్ చూపించమంటారు. ఓల్డ్ మెసేజెస్ తీయమంటారు. రింగ్ టోన్ సెట్ చేయమంటారు. ఇవన్నీ వాళ్ళకి తెలియని విషయాలు మన దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. అలాగే సుధా యొక్క గ్రాండ్ మదర్ కూడా ఆవిడకి చదవడం, రాయడం రానప్పటికీ షీ హాస్ సో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ ద నోవెల్. సో, ఆ న్యూస్ పేపర్‌లో వచ్చేటటువంటి ఆ స్టోరీ ఏదైతే ఉందో 'త్రివేణి స్టోరీస్' నుంచి ఎస్పెషల్లీ 'కాశీ యాత్ర' అని చెప్పేసి ఒక స్టోరీ ఉండేది. నాన్న మన ఎల్డర్స్ అందరికీ కూడా పిల్గ్రిమేజెస్ అంటే చాలా ఇష్టం ఉంటది. లైక్ అంటే తీర్థయాత్రలు, దేవుడికి సంబంధించిన కథల మీద ఎంతో ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. సో, ఈ కాశీ యాత్రలో ఒక ఓల్డ్ వుమెన్ కాశీకి వెళ్ళడం కోసం అంటే చాలా యంగ్ ఏజ్ నుంచి డబ్బులు దాస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. బికాజ్ చాలామంది కాశీ యాత్రని చాలా డివోషనల్‌గా ఫీల్ అవుతారు. లైఫ్‌లో ఒక్కసారైనా విజిట్ చేయాలని ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఈ స్టోరీలో మన ఆథర్ వాళ్ళ గ్రాండ్ మదర్ కర్ణాటక, సౌత్ ఇండియన్ లేడీ కాబట్టి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కాశీకి వెళ్ళాలంటే కొంచెం ఖర్చవుతుంది. అండ్ అందరూ ఆల్మోస్ట్ మిడిల్ క్లాసే కదా ఆ టైంలో. ఆ డబ్బంతా కూడబెట్టుకొని ఆవిడ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ స్టోరీ అన్నమాట ఆ కాశీ యాత్ర అనేది. అండ్ ఆవిడ ఓల్డ్ వుమనే అండ్ సుధా యొక్క గ్రాండ్ మదర్ కూడా ఓల్డ్ వుమనే. సుధా యొక్క గ్రాండ్ మదర్ కూడా చాలా కాలం నుండి కాశీ వెళ్ళాలనుకుంటున్నారు. సో, ఆ స్టోరీతో బాగా కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ ఆవిడే ఆ స్టోరీలో ఉన్నటువంటి ఓల్డ్ వుమెన్‌గా ఊహించుకునేవారు. మనం కూడా చూడండి ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేసారా? ఏదైనా వెబ్ సీరీస్ చూస్తున్నా, మనకిష్టమైన మూవీస్ చూస్తున్నా, ఆ మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్‌తో మనల్ని కంపేర్ చేసుకుంటాం. సమ్‌టైమ్స్ మనం పరకాయ ప్రవేశం చేసేసి, ఆ క్యారెక్టర్‌లో మనమే ఉన్నామని కూడా ఫీల్ అయిపోతూ ఉంటాం. రైట్. దట్ ఈస్ వెరీ కామన్ కదా! వెరీ కామన్. అయితే ఈ కాశీ యాత్ర అనే స్టోరీలో ఒక ఓల్డ్ వుమెన్ తన యొక్క యంగ్ ఏజ్ నుంచి మనీ సేవ్ చేసి కాశీ వెళ్ళాలని అనుకుంటారు. బట్ ఆవిడ ఒక ఆర్ఫన్ గర్ల్‌ని చూస్తారు. ఆ ఆర్ఫన్ గర్ల్ ఒక అబ్బాయిని ఇష్టపడుతుందన్నమాట. షీ లవ్స్ ఎ మ్యాన్ అండ్ షీ వాంట్ టు గెట్ మ్యారీడ్ విత్ హిమ్. బట్ తన దగ్గర అంత ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. డబ్బు లేదు. సో, ఈవిడేం చేస్తారంటే తను దాచుకున్న సేవింగ్స్ అంతా కూడా ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేసేసి ఆమె ఎట్లా ఫీల్ అవుతారంటే కాశీకెళ్ళాలని ఎంతో ఇష్టపడ్డారు. బట్ స్టిల్ నేను దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అంటే దేవుడిని చూడ్డానికి వెళ్ళడం కన్నా ఒక అనాథకి అంటే ఒక ఆర్ఫన్ గర్ల్ యొక్క కోరుకున్నటువంటి జీవితాన్ని ఇవ్వడం ఇంకా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని ఆవిడ ఫీల్ అయ్యారనమాట. అంటే ఆ స్టోరీ ద్వారా మనం ఒక గుడ్ డీడ్ గురించి అర్థం చేసుకోవచ్చు. రైట్. మరి ఇలాంటి మంచి స్టోరీకి విన్న తర్వాత మీరే బాగా కనెక్ట్ అయిపోయారు కదా!
మరి అసలు ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ లేని రోజుల్లో సుధా గారి గ్రాండ్ మదర్ ఇంకెంత కనెక్ట్ అయ్యి ఉంటారు. రైట్ కదా! సో, ప్రతిరోజు న్యూస్ పేపర్ వాళ్ళకి వీక్లీ మ్యాగజైన్ వచ్చినప్పుడల్లా సుధా ఏం చేసేది? ఆ స్టోరీ చదివి వినిపించేది. వాళ్ళ గ్రాండ్ మదర్ వినేవారు. సుధా వాళ్ళ గ్రాండ్ మదర్‌ని అవ్వ అని పిలిచేది. కన్నడలో అవ్వ అంటారు. మనం తెలుగులో కూడా ఇంచుమించు అమ్మమ్మ, నానమ్మ, అవ్వ అని కూడా అంటూ ఉంటాం. రైట్. సో, అవ్వ అని పిలిచేది. సో, వాళ్ళ అవ్వకి ఆ కథ అంతా చదివి వినిపించేది. ఆవిడ వింటూ ఉండేవారు. సడెన్‌గా ఒక రోజు ఏమైందంటే, ఈ 12 ఇయర్ ఓల్డ్ లిటిల్ గర్ల్ సుధా వేరే ఊరికి వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాల్సొచ్చింది. అలా వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ 1, 2 రోజులు అంటే ఆ కొద్ది రోజుల పాటు సుధా వాళ్ళ గ్రాండ్ మదర్‌కి పేపర్ ఇంటికొచ్చేది. బట్ ఆమెకి చదవడం రాదు. పేపర్ అంతా తిరిగేసేవారు. స్టోరీ అంతా చూసేవారు. పిక్చర్స్ అన్నీ గమనించేవారు. బట్ ఎంత ట్రై చేసినా కళ్ళద్దాలు తుడుచుకొని ఎంత ప్రయత్నించినా ఆవిడకి చదవడం వచ్చేది కాదు. బికాజ్ ఆవిడ ఇల్లిటరేట్ కదా! చదువుకోలేదు కదా! అండ్ ఆవిడ చాలా బాధపడేవారు. నాన్న మనం ఏదైనా వెబ్ సీరీస్‌కి గాని, డ్రామాకి గాని కనెక్ట్ అవుతే ఆ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు మన ప్రాణం తహతహలాడుతది కదా! ఎప్పుడు రిలీజ్ అవుతది? లేదా పార్ట్ 1 సినిమా వచ్చేసి పార్ట్ 2 రాకపోతే లైక్ 'బాహుబలి' పార్ట్ 1 వచ్చినప్పుడు కూడా 'బాహుబలి' పార్ట్ 2 కోసం మన ఇండియాలో చాలా మంది వెరీ ఈగర్‌గా వెయిట్ చేశారు తెలుసా? అంటే ఆ ఈగర్‌నెస్, ఆ క్యూరియాసిటీ ఈస్ వెరీ, వెరీ, వెరీ కామన్. ఈవిడ కూడా చాలా క్యూరియాసిటీగా అరే! సుధ ఎప్పుడొస్తది? నాకెప్పుడు చదివినిపిస్తది? నేనే ఆ ఊరెళ్ళిపోనా? ఆ ఊరెళ్ళిపోయి పేపర్ తీసుకెళ్ళిపోయి చదివి వినిపించుకోనా? లేదంటే ఊర్లో ఎవరినైనా చదివి వినిపించమని అడగనా అంటే వద్దొద్దు బాగోదు. టూ ఎంబారస్ ఫీల్ అవ్వాలి. అలా చేయొద్దులే వెయిట్ చేద్దాం. అలా వెయిట్ చేసే క్రమంలో ఆవిడలో చాలా బాధ నిండిపోయింది. వెరీ డీప్ రిగ్రెట్ అన్నమాట. నేను చదువుకునుండే బాగుండేది. నేను నా మనవరాల మీద డిపెండెంట్ అయిపోయాను. ఆముంటే గాని నేను నవల్‌ని చదివి ఆనందించేటటువంటి పరిస్థితి నాకు లేదు అని చెప్పి ఎంతో బాధపడ్డారు. సో, అవర్ యంగ్ గర్ల్ సుధా గారు ఊరు నుంచి రిటర్న్ వచ్చేసి ఇంటికి రాగానే వాళ్ళ అమ్మమ్మ కళ్ళల్లో నీరుతో చూడాల్సొచ్చింది. వాళ్ళ అమ్మమ్మ ఏడుస్తూ కనపడ్డారు. సో, సుధా వెళ్లి, "అమ్మమ్మ ఏమైందవ్వా? ఎందుకు ఏడుస్తున్నావు? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ప్లీజ్ లెట్ మీ నో" అని అడగగానే ఆవిడేం చెప్పారంటే, "నాన్న నువ్వు ఊరెళ్ళావు కదా! నేను నోవెల్‌ని చదవలేకపోయాను. నాకు నెక్స్ట్ ఏం జరిగింది? ఆ నోవెల్‌లో ఉన్న విషయాలు తెలుసుకోవాలని ఎంతో ఎక్సైటింగ్‌గా అనిపించింది ఇన్ని రోజులు. బట్ నాకు చదువు రాక నేను చదువుకోలేకపోయాను" అని బాధపడుతూ ఉంటే సుధకేం అర్థం కాలా. ఎందుకు ఒక నోవెల్ గురించి ఇంత బాధపడుతున్నారు అని. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ స్టోరీ చదవలేనందుకు కాదు ఆవిడ అంతగా ఏడ్చింది. స్టోరీ చదవడానికి గల చదువు నా దగ్గర లేకపోయిందే. నేను నా మనవరాల మీద డిపెండ్ అయిపోయానే. నేనే చదువుకొని ఉండుంటే ఇండిపెండెంట్‌గా ఉండేదాన్ని. నాకు నచ్చినప్పుడు నేను చదువుకోగలిగేదాన్ని అని బాధ ఎక్కువుందనమాట. అయితే తన యొక్క గ్రాండ్ డాటర్‌కి చాలా వివరంగా చెప్పారావిడ. ఏమనంటే, "నాన్న నా చిన్నప్పుడు చాలా వెరీ యంగ్ ఏజ్‌లో మా అమ్మ చనిపోయారు. అప్పటినుంచి మా డాడీ ఆయన పనుల్లో బిజీగా ఉండి, నా పట్ల అంత శ్రద్ధ చూపించలేదు. అండ్ ఆ టైంలో మమ్మల్ని అంటే ఆడపిల్లల యొక్క చదువుకు అంతగా ఇంపార్టెన్స్ లేదు. సో, నన్ను చదివించలేదు. నాకు చాలా చిన్నతనంలో మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ అయిపోయాక ఇల్లు, పిల్లలు అదే నా జీవితం అయిపోయింది. చదువుకోవడానికి నాకస్సలు ఛాన్స్ దొరకల. ఇప్పుడు నువ్వు లేకపోతే చదవలేనటువంటి పరిస్థితిని తీసుకోలేకపోతున్నాను. నాకు ఇలా డిపెండెంట్‌గా కాకుండా ఇండిపెండెంట్‌గా ఉండాలనుంది. నాకు కన్నడ అక్షరాలు చదువుకోవాలనుంది. నాకొక హెల్ప్ చేస్తావా? రేపటి నుంచి నాకు కన్నడలో అక్షరాలన్నీ నేర్పిస్తావా? రాయడం, చదవడం నేర్పించు. అప్పటినుంచి నేనే చదువుకోగలుగుతాను. నాకు చదవడం నేర్పించు అంది. రాయడం కాదు గానీ ముందు చదవడం నేర్పించమంది. అలా అనగానే సుధ గారికి ఫస్ట్ ఏం అర్థం కాల. మనం కూడా అంతే అలానే ఉంటాం కదా! అంటే మనసులో తనకి ఆవిడ యొక్క ఇంటెన్షన్ అంతా అర్థమైనప్పటికీ కూడా ఒక 62 ఇయర్ ఓల్డ్ వుమెన్ వాళ్ళ గ్రాండ్ మదర్ 62 ఇయర్స్ అంటే చాలా పెద్దవారు కదా! ముసలివారు కదా! ఆ ఏజ్‌లో కన్నడ నేర్చుకుంటాను నాకు నేర్పించవా అని 12 ఏళ్ల మనవరాలిని అడుగుతున్నప్పుడు ఫస్ట్ ఆ అమ్మాయి నవ్వింది. "నువ్వా? ఏంటవ్వా ఈ ఏజ్‌లో నీకు 62 ఏళ్లొచ్చేసాయి. జుట్టు మెరిసిపోయింది. ఇప్పుడు ఎలా చదువుకుంటావు? నేనిప్పుడు ఏం చెప్తాను? నీకేం అర్థమవుతుంది?" అనేసి అనింది. బట్ తను అప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమన్నారు తెలుసా? "నాన్న చదువుకి వయసుతో ఎలాంటి సంబంధం లేదు. మనకి ఏదైనా సాధించాలి అనే ఒక గట్టి పట్టుదల, డిటర్మినేషన్ ఉంటే మనం ఏమైనా చేయగలం. నేను హార్డ్ వర్క్ చేస్తాను. నువ్వు నాకు నేర్పించు. నేను నేర్చుకుంటాను. నేనొక డెడ్‌లైన్ పెట్టుకుంటాను. మనకి వచ్చే దసరా పూజ కల్లా నేను చదవడం నేర్చుకుని ఆ దసరా రోజు నేనేం చేస్తానంటే న్యూస్ పేపర్‌లో స్టోరీ ఈసారి నేనే చదువుతాను. ఆ టార్గెట్ పెట్టుకుంటాను. ఆ టైం కల్లా నువ్వు నాకు నేర్పించు. నేను నేర్చుకుంటూ ఉంటాను" అని చెప్పారనమాట. సో, వాళ్ళ గ్రాండ్ మదర్ యొక్క డిటర్మినేషన్‌ని అర్థం చేసుకున్నటువంటి ఆ చిన్న పాప ప్రతిరోజు ట్యూషన్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. వాళ్ళ గ్రాండ్ మదర్‌కి నేర్పించింది. ఇది తనేనా? మనం కూడా చేసే ఉంటాం కదా! మీరెప్పుడైనా మీ గ్రాండ్ మదర్‌కి సిగ్నేచర్ నేర్పించడమో, ఫోను నంబర్ నేర్పించడమో అలాంటి విషయాలు ఏమైనా చేశారా? చేసుంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో రాయండి. చెయ్యకపోయుంటే చేయడానికి ట్రై చేయండి. దే ఆల్సో డిజర్వ్ థిస్ టైప్ ఆఫ్ థింగ్స్ నాన్న. మీకు టైం ఉండి వాళ్ళకి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే నేర్పించండి తప్పే లేదు. రైట్. సో,
అలా రోజు నేర్పిస్తూ ఉండగా ఫైనల్లీ దుర్గా పూజ రోజు రానే వచ్చేసింది. అండ్ సుధా వాళ్ళ గ్రాండ్ మదర్ వెరీ షార్ట్ పీరియడ్‌లో ఆ చిన్న పాప చెప్పిన విషయాలన్నీ గమనిస్తూ చదవడం నేర్చేసుకున్నారు. అండ్ సుధా వాళ్ళ గ్రాండ్ మదర్ కోసం రహస్యంగా ఆహ్, 'కాశీయాత్ర' నోవెల్‌ని దాచి, ఆ స్టోరీ దాచి వాళ్ళ ఐ మీన్ ఆ రోజు ఆవిడకిచ్చారనమాట. ఆవిడంతట ఆవిడ చదవగలిగారు ఇండిపెండెంట్‌గా. ఆ రోజు ఆవిడ చాలా సాటిస్ఫైడ్‌గా, ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు. అండ్ తన మనవరాలైనటువంటి సుధా గారికి తన పాదాల మీద నమస్కారం చేశారనమాట. మన ఇండియాలో అది మన గొప్ప సంస్కృతి. రైట్. అంటే మన పెద్దవాళ్ళ పాదాలకి నమస్కరిస్తాం. మన గురువుల పాదాలకి నమస్కరిస్తాం. సో, వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమన్నారో తెలుసా? "నేను నా మనవరాల కాళ్ళ మీద పడట్లేదు. నేను నాకు చదువు నేర్పించిన నా గురువు గారికి నమస్కారం చేస్తున్నాను" అన్నారనమాట. అంటే చదువుకి అండ్ ఆవిడకి అంటే ఆవిడకి ఆ చదవడం నేర్పించినటువంటి ఆ చిన్న పాప అయినా సరే, గురువుతో తనని కంపేర్ చేసుకొని అంత గ్రాటిట్యూడ్ చూపించడం అనేది చాలా ఇట్స్ వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ అన్నమాట. రైట్. సో, అప్పటినుంచి ఆవిడ ఇండిపెండెంట్‌గా చదువుకోగలుగుతున్నారు. ఇది ఈ లెసన్‌లో ఉన్న స్టోరీ. మరి ఆఫ్‌కోర్స్ ఇంగ్లీష్‌లో స్టోరీస్ అండ్ పోయెట్రీ ఆఫ్‌కోర్స్ వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్. ఇలా 2 ముక్కల్లో అర్థం చేసేసుకోవచ్చు. బట్ మీరు ఇక్కడితో అయిపోయిందని వీడియో వదిలేస్తే గనక మీరు పప్పులో కాలేసినట్టే. ఇక్కడి వరకు మీకు అర్థమయ్యే విధంగా ఒక చందమామ కథలాగా నీట్‌గా వివరించి చెప్పా కదా! ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ నేను మీకు నీట్‌గా పీపీటీ స్లైడ్స్‌లో ప్రొవైడ్ చేశాను. ఏ క్యారెక్టర్స్ మన స్టోరీలో ఉన్నాయి అండ్ స్టోరీ యొక్క థీమ్ ఏంటి? మోరల్ ఏంటి? జరిగిందేంటి? వివరంగా లైన్ బై లైన్ డీటెయిల్‌గా నేర్చుకుందాము. సో, ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇప్పటి వరకే మీరు నేను చెప్పింది నచ్చేసుంటే లైక్ చేసి, లైక్‌తో పాటు ఎవ్రీ స్టూడెంట్ కామెంట్ చేయండి. ఐ యామ్ సీరియస్‌లీ వాంటెడ్ టు నో సీబీఎస్‌ఈ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మ్యామ్ ఐ యామ్ సీబీఎస్‌ఈ స్టూడెంట్ అని కామెంట్ చేయండి. బికాజ్ మీకోసం లైవ్ సెషన్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చేసుంటాయి మీరు చూసే టైంకి చెక్‌ఔట్ చేసేయండి ఛానెల్. జస్ట్ ఐ వాంట్ టు నో మ్యామ్ ఐ యామ్ సీబీఎస్‌ఈ స్టూడెంట్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్ అండ్ మై నేమ్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. రైట్. సో, ఇప్పుడు మనం యాక్చువల్ లెసన్ కంటెంట్‌లోకి వచ్చేద్దాం. సో, ఈ లెసన్‌లో ఉన్న క్యారెక్టర్స్ మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది ఇప్పటికి. ఎవరు నాన్న? narrator అంటే మనకి స్టోరీని నరేట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ద రైటర్. హూ ఈస్ ద రైటర్ నాన్న? హూ ఈస్ ద రైటర్? ద రైటర్ ఈస్ సుధామూర్తి. రైట్. ద రైటర్ ఈస్ సుధామూర్తి. ఓకే. షీ ఈస్ ద నరేటర్. మరి కృష్ణక్క అంటే ఎవరు? కృష్ణక్క ఈస్ ద గ్రాండ్ మదర్. షీ ఈస్ ద గ్రాండ్ మదర్. ఎవరి గ్రాండ్ మదర్ నాన్న? సుధా గారి గ్రాండ్ మదర్. సుధా గారి గ్రాండ్ మదర్. ఈ గ్రాండ్ మదర్ నే తను అవ్వ అని కూడా పిలిచేది. రైట్. సో, ఈ కథలో ఉన్న క్యారెక్టర్స్ ద నరేటర్ సుధామూర్తి అండ్ కృష్ణక్క. 12-year old girl సుధా అండ్ హర్ గ్రాండ్ మదర్ కృష్ణక్క. రైట్. నెక్స్ట్ ద థీమ్. అంటే ఇంగ్లీష్‌లో ప్రతి చాప్టర్‌కి థీమ్ ఉంటది, మోరల్ ఉంటది. ఒక నీతి అనేది లేకుండా ఆ చాప్టర్ ఉండదు. మరి ఈ పర్టిక్యులర్ చాప్టర్‌లో ఉన్న థీమ్ ఏంటో తెలుసుకుందామా? డన్. ద చాప్టర్ ఎక్స్‌ప్లోర్స్ సెవెరల్ ఇంటర్‌కనెక్టెడ్ థీమ్స్. ద ఇంపార్టెన్స్ అండ్ పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లిటరసీ. లెర్నింగ్ టు రీడ్ బ్రింగ్ ఇండిపెండెన్స్ అండ్ డిగ్నిటీ. అంటే చదువు అనేది ఏజ్ గ్రూప్‌తో సంబంధం లేదు నాన్న. మీరు చూసుంటే గనక మన ఇండియాలో కానివ్వండి, ఫారిన్ కంట్రీస్‌లో కానివ్వండి ఎన్నో ఉదాహరణలున్నాయి. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా మల్టిపుల్ డిగ్రీస్‌ని అందుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ ఫోటోస్‌ని షేర్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. సో దట్ చాలామంది ఇన్‌స్పిరేషన్ పొందుతారు. అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా ఎవరైనా చదువును పొందొచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు. మరి ఈ లెసన్‌లో అసలు ఎడ్యుకేషన్ అంటే లిటరసీ, అక్షరాస్యత యొక్క పవర్ ఏంటో మనకి అర్థమవుతుంది. లెర్నింగ్ టు రీడ్ బ్రింగ్స్ ఇండిపెండెన్స్ అండ్ డిగ్నిటీ. అంటే చదవడం వల్ల ప్రతి వ్యక్తికి కలిగేటటువంటి స్వేచ్ఛ, ఇంకా డిగ్నిటీ అనేది మనకి ఈ లెసన్ ద్వారా అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ద ఏజ్ ఈస్ నో బ్యారియర్ టు లెర్నింగ్. చదవడానికి ఏజ్‌తో సంబంధం లేదు. ఈ కథలో మనకి సుధా గారి గ్రాండ్ మదర్ ఒక వాల్యుబుల్ వర్డ్ చెప్పారు. ఫర్ లెర్నింగ్ దర్ ఈస్ నో ఏజ్ బార్. చదవడానికి ఏజ్ బార్‌తో ఎలాంటి సంబంధం లేదు అన్నారు. నెక్స్ట్ రెస్పెక్ట్ ఫర్ టీచర్స్ ట్రాన్సెండ్స్ ఏజ్, జెండర్ అండ్ ఫ్యామిలీ రోల్స్. నార్మల్‌గా మన ఇండియన్ సొసైటీలో మనం మనకన్నా చిన్న వాళ్ళ యొక్క కాళ్ళ మీద పాదాలకి నమస్కారం చేయం. బట్ ఇక్కడ సుధామూర్తి గారి యొక్క పాదాలకి వాళ్ళ గ్రాండ్ మదర్ ఎందుకు నమస్కారం చేశారు? బికాజ్ చిన్నదైనా గానీ వాళ్ళ గ్రాండ్ మదర్‌కి చదువు నేర్పింది. సో, ఇక్కడ వాళ్ళ గ్రాండ్ మదర్ ఆ పాపని తన గురులా భావిస్తున్నారు. ఇది మన గొప్ప సంస్కృతి అన్నమాట. సో, టీచర్స్‌కి రెస్పెక్ట్ చేయడం అనేది ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ ఇన్ అవర్ కంట్రీ. ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఈ లెసన్‌లో మనకి డిపిక్ట్ అయింది. రెస్పెక్ట్ ఫర్ టీచర్స్ ట్రాన్సెండ్స్ ద ఏజ్, జెండర్ అండ్ family role. An integrational bond between the grandparent and the grandchild. Determination and self-reliance. The grandmother's refusal to remain డిపెండెంట్. 62 ఏళ్ళు
62 years old అంటే ఇట్స్ వెరీ హ్యూజ్. వెరీ హ్యూజ్. మరి ఆ ఏజ్‌లో ప్రశాంతంగా ఇంట్లో పనులు జేసుకోకుండా, ఈ టైంలో నాకెందుకులే చదువు, వచ్చినప్పుడు చదివినిపిస్తదిలే అని ఊరుకోకుండా, లేదు నేనిప్పుడైనా సరే డిపెండెంట్‌గా ఉండాలి. నేను చదవడం నేర్చుకోవాలని ఆవిడ పట్టుదల ఉంది చూడండి. ఆవిడ సెల్ఫ్ డిటర్మినేషన్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అది చాలా ఇన్‌స్పైరబుల్ అన్నమాట. రైట్. సో, దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఎంటైర్ చాప్టర్ నాన్న. ఎంటైర్ చాప్టర్. సో, చాప్టర్ డిస్కస్ చేద్దాము. చాలా వివరంగా ఇందాకంతా కథలా చెప్పాను కాబట్టి ఇక్కడున్న సెంటెన్స్ రీడ్ ఔట్ చేస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. రైట్. వెన్ ఐ వాస్ ఎ గర్ల్ ఆఫ్ అబౌట్ 12 I used to stay in a village in North Karnataka with my grandparents. సో, కర్ణాటకలో మాట్లాడేటటువంటి లాంగ్వేజ్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో ఒక్కసారి కామెంట్ చేయండి. రైట్. మర్చిపోయాను. నా గురించి మీకు ఇంట్రొడక్షన్ తెలీదు కదూ! ఐ టీచ్ సోషల్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఇన్ దిస్ ఛానల్ నాన్న. సోషల్ లెసన్స్ సూపర్ డూపర్‌గా ఉంటాయి. ఒక్కసారి చెక్‌ఔట్ చేయండి. రైట్. సో, Karnataka with my grandparents. Those days, the transport system was not very good. So, we used to get the morning paper only in the afternoon. The weekly magazine used to come one day late and all of us would eagerly wait for the bus, which used to come with the papers, weekly magazines and the post. సో, అర్థమైంది కదా! నేను 12 ఇయర్స్ పాపగా ఉన్నప్పుడు కర్ణాటకలోని నార్దర్న్ విలేజ్‌లో మా గ్రాండ్ పేరెంట్స్‌తో ఉండేదాన్ని. అండ్ అక్కడ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ అంతా అడ్వాన్స్‌గా లేదు కాబట్టి న్యూస్ పేపర్స్ ఎప్పుడు కూడా ఆ రోజు ఉదయాన్నే కాకుండా ఆఫ్టర్‌నూన్ రీచ్ అయ్యేవి ఫ్రమ్ ద బస్. అండ్ ఊర్లో అందరూ కూడా ఆ బస్ ఎప్పుడొస్తదా, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ ఎప్పుడొస్తాయా అని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉండేవారు. రైట్. నెక్స్ట్ చూస్తాము. యాహ్! At that time, Triveni was a very popular writer in the Kannada language. She was a wonderful writer. Her style was easy to read and very convincing. Her stories usually dealt with complex psychological problems in the lives of an ordinary people and were always very interesting. మరి ఆ కాలంలో కర్ణాటకలో కన్నడ లాంగ్వేజ్‌లో త్రివేణి స్టోరీస్ అని చెప్పేసి రైటర్ త్రివేణి గారు కొన్ని కథలు రచించేవారు. అవి ఆల్ ఓవర్ ద కర్ణాటక వెరీ పాపులర్. చాలా మంది ఎంతో ఇంట్రెస్ట్‌గా చదివేవారు. ఈవిడ రాసే కథలన్నీ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అండ్ సైకలాజికల్‌గా ఉండేవి. మన డైలీ లైఫ్‌లో సాధారణమైన ప్రజలు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ ఆధారంగా ఈ కథలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అన్‌ఫార్చునేట్‌లీ ఫర్ కన్నడ లిటరేచర్ షీ డైడ్ very young. Even now, after 40 years, people continue to appreciate her novels. అంటే ఈవిడ చాలా వెరీ యంగ్ ఏజ్‌లో చనిపోయినప్పటికీ ఈ రోజుల్లో కూడా త్రివేణి స్టోరీస్ అనేవి చాలా మంది చదువుతూ అభినందిస్తూ ఉంటారు. రైట్? యెస్. నెక్స్ట్ one of her novels called కాశీ యాత్రే was appearing as a serial in Kannada weekly కర్మవీర. ఎక్కడ నాన్న? కన్నడ వీక్లీ కర్మవీర. అంటే ఇక్కడ త్రివేణి గారి యొక్క స్టోరీస్ ఎస్పెషల్లీ కాశీ యాత్రే అనేటటువంటి కథ వీక్లీ కర్మవీర అనే ఒక కన్నడ మ్యాగజైన్‌లో పబ్లిష్ అవుతూ ఉండేది. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ ఓల్డ్ లేడీ అండ్ హర్ అర్జెంట్ డిజైర్ టు గో టు కాశీ ఆర్ వారణాసి. సో, కాశీ ఆర్ వారణాసి మనకి నార్త్ ఇండియాలో ఉన్నాయి. మన చాలా మంది ఇండియన్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ హిందూ సొసైటీ ఎక్కువ మంది కాశీ వెళ్ళాలి అని ఇష్టపడుతూ ఉంటారు. చాలా సాక్రెడ్‌గా, డివోషనల్‌గా భావిస్తారు. అర్డెంట్ డిజైర్ అంటే ఏంటి? అర్డెంట్ అంటే కీన్ అని అర్థం. అంటే చాలా డీప్ డిజైర్, ఎంతో ఎక్కువగా కోరిక ఉంది కాశీ వెళ్ళడానికి అని అర్థం అన్నమాట. మోస్ట్ హిందూస్ బిలీవ్ దట్ గోయింగ్ టు కాశీ అండ్ వర్షిపింగ్ లార్డ్ విశ్వేశ్వర ఈజ్ ద అల్టిమేట్ పుణ్య. కాశీకి వెళ్ళి లార్డ్ విశ్వేశ్వరుడిని పూజించడం అసలు పుణ్యం వస్తుంది అని నమ్మేవారన్నమాట. దిస్ ఓల్డ్ లేడీ ఆల్సో బిలీవ్డ్ ఇన్ దిస్ అండ్ హర్ స్ట్రగుల్ టు గో దేర్ వాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ దట్ నోవెల్. In the story, there was also a young orphan girl who falls in love, but there was no money for the wedding. In the end, the old lady gives away all her savings without going to Kashi. ఇది ఇందాక ఆల్రెడీ చెప్పాను, గుర్తుందా? ఈ ఓల్డ్ లేడీ తన లైఫ్ అంతా కాశీ వెళ్ళడం కోసం రూపాయి పోగు చేసుకుని సేవ్ చేసుకున్న మనీ అంతా ఆ అనాథ పాప అంటే ఆ యంగ్ గర్ల్ ఎవరైతే ఆర్ఫన్ గర్ల్ ఉన్నారో ఒక అబ్బాయిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ పెళ్లికి సరిపడా డబ్బులు లేవన్నమాట. మరి ఆ అమ్మాయి అనాథగా ఉంది. తనని ఇష్టపడే వ్యక్తి తన లైఫ్లోకి వచ్చాడు. సో, ఆ మూమెంట్ని తనకి ఇవ్వడం కోసం తన దగ్గర ఉన్న డబ్బంతా ఆ పాపకిచ్చి తన పెళ్లి చేసిందనమాట. ఓకేనా? ఆ తర్వాత ఆవిడ ఏమన్నారో తెలుసా? The happiness of this orphan girl is more important
దాన్ వర్షిపింగ్ లార్డ్ విశ్వేశ్వర అట్ కాశీ అన్నారు. కాశీలో విశ్వేశ్వరుడిని పూజించడం కన్నా ఆ అమ్మాయి కళ్ళల్లో సంతోషం నాకు చాలా చాలా ముఖ్యము. ఈ పని వల్ల కూడా ఎంతో పుణ్యం వస్తుంది అని అన్నారనమాట. జనరల్లీ మనకొక సామెత ఉంటది. మానవ సేవే మాధవ సేవ అంటారు. రైట్. సో సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. అంటే మనం డైరెక్ట్‌గా దేవుడికే వెళ్లి సేవ చేయాల్సిన అవసరం లేదు. సమ్‌టైమ్స్ అవసరాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడం వల్ల కూడా మనం డైరెక్ట్‌గా దేవుడిని దర్శించుకున్నంత పుణ్యం అయితే వస్తుందన్నమాట. రైట్. నెక్స్ట్, మై గ్రాండ్ మదర్ కృష్ణక్క నెవర్ వెంట్ టు స్కూల్. సో షీ కుడ్ నాట్ రీడ్. Every Wednesday, the magazine would come and I would read the next episode of the story to her. During that time, she would forget all her work and listen with the greatest concentration. Later, she could repeat the entire text by heart. My grandmother too never went to Kashi. She identified herself with the novel's protagonist. So more than anybody else, she was the one most interested in knowing what happened next in the story and used to insist that I read the serial out to her. సో ఈ పారాగ్రాఫ్ లో ఏముంది? సుధా గారి గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో కృష్ణక్క, ఆవిడ ఎప్పుడు చదువుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు. సో ఎవ్రీ వెన్స్డే వచ్చే మ్యాగజైన్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. ప్రతి నెక్స్ట్ ఎపిసోడ్ సుధా చేత చదివించుకుని వినేవారు. విన్న తర్వాత ఆ కథనంతా తన హార్ట్ లో భద్రపరుచుకుని ఆవిడ అదంతా అర్థం చేసుకుని తర్వాత గుడి దగ్గర లేదా గుడి యొక్క బ్యాక్ యార్డ్ దగ్గర, ఫ్రంట్ యార్డ్ దగ్గర కూర్చుని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఉంటారు కదా, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, వాళ్ళతో తను చదివినటువంటి అంటే తన నవల్లో విన్నటువంటి కథ అంతా కూడా వాళ్ళతో షేర్ చేసుకునేవారు అనమాట. రైట్. సో ఊర్లో మిగతా వాళ్ళందరికన్నా కూడా వాళ్ళ అమ్మమ్మ ఆ పేపర్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉండి నెక్స్ట్ ఎపిసోడ్ ని చాలా ఇంట్రెస్ట్ తో సుధా చేత చదివించుకుని వినేవారు. ద మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈవిడ బాగా కనెక్ట్ అయ్యారనమాట. ఇందాక చెప్పా కదా మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో. సో మనకి సుధా యొక్క గ్రాండ్ మదర్ కూడా కాశీ వెళ్ళాలని ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ కథలో ఉన్నటువంటి ఓల్డ్ లేడీ తన డబ్బులంతా సేవ్ చేసి కాశీ వెళ్ళాలనుకుంటుంది కదా. సో ఈవిడ అంటే సుధా గారి గ్రాండ్ మదర్ ఆ పర్సన్ తోటి ఊహించుకుంటున్నారు ఆవిడని. సో కనెక్ట్ అయిపోయారు అనమాట స్టోరీకి, సీరియల్కి. ఆఫ్టర్ హియరింగ్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్ ఇన్ కాశీ యాత్రే, she would join her friends at the temple courtyard where we children would also gather to play hide and seek. సో సుధా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నారా, వాళ్ళందరూ కూడా గుడి దగ్గర గ్యాదర్ అయ్యి పిల్లలందరూ అంటే చిల్డ్రన్ యూజ్ టు ప్లే అరౌండ్ ద టెంపుల్ ప్రెమిసెస్. అండ్ సుధామూర్తి గారి గ్రాండ్ మదర్ ఇంకా తన ఏజ్ గ్రూప్ అయిన మిగతా ఫ్రెండ్స్ తో పాటు కూర్చుని ఆ సీరియల్లో జరిగినటువంటి ఆ తర్వాత అంశాలన్నీ కూడా డిస్కస్ చేసేవారు. రైట్. నెక్స్ట్, షీ వుడ్ డిస్కస్ ద లేటెస్ట్ ఎపిసోడ్ విత్ హర్ ఫ్రెండ్స్. ఎట్ ద టైమ్ I never understood why there was so much of debate about the story. Once I went for a wedding with my cousins to the neighboring village. In those days, a wedding was a great event. We children enjoyed ourselves thoroughly. We would eat and play endlessly, savoring the freedom because all the elders were busy. I went for a couple of days but ended up staying there for a week. అర్థమైందా? సేవరింగ్ అంటే ఎంజాయింగ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్ అని అర్థం. సో స్టార్టింగ్ లో ఏంటి మా గ్రాండ్ మదర్ మా అవ్వ ఇంత కనెక్ట్ అయిపోయారు, ఆ ఆర్ఫన్ గర్ల్ వెడ్డింగ్ యొక్క స్టోరీ ఇంతగా ఎందుకంత మా అవ్వని అట్రాక్ట్ చేస్తుంది అని ఆవిడ అనుకుంటూ ఉండేవారు. బట్ అంటిల్ షీ వెంట్ టు ద వెడ్డింగ్ అది తనకి అర్థం కాల. ఎప్పుడైతే ఆవిడ వేరే ఊర్లో పెళ్లి అటెండ్ అయ్యారో ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు ఆవిడకి తెలిసింది వెడ్డింగ్ అనేది చాలా బిగ్ మేటర్. అంటే వెడ్డింగ్ చేయడం అనేది ప్రతి ఒక్కరి కళ అనమాట. అంటే ప్రతి అమ్మాయి కూడా మంచిగా పెళ్లి చేసుకోవాలి, ఆ పెళ్లికి అందరు రావాలి, వాళ్ళందరికీ బాగా భోజనాలు పెట్టాలి, తను తన మ్యారేజ్ ని ఫుల్లెస్ట్ గా ఎంజాయ్ చేయాలి, హ్యాపీయెస్ట్ గా ఉండాలి అని కోరుకుంటారు. రైట్. సో సుధా కూడా ఆ వెడ్డింగ్ లో ఉండేటటువంటి హ్యాపీ ఎలిమెంట్స్ అన్నిటిని పూర్తిగా ఎంజాయ్ చేశారు. పెద్దలందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే పిల్లలందరూ గంతులేస్తూ ఆడుకుంటూ అక్కడున్న మంచి పదార్థాలన్నీ తింటూ కొద్ది రోజులు కానీ వెళ్ళిన ఆవిడ వారం రోజుల వరకు అక్కడే ఉండిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చారు. రైట్. వెన్ ఐ కేమ్ బ్యాక్ టు మై విలేజ్, ఐ సా మై గ్రాండ్ మదర్ ఇన్ టీయర్స్. I was surprised, for I had never seen her cry even in the most difficult situations. What happened? I was worried. అవ్వ, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్, ఆర్ యూ ఓకే అని అడిగారనమాట. అంటే ఎప్పుడు కూడా వాళ్ళ అవ్వ కంట్లో నీళ్లు తను చూడలా. ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళ గ్రాండ్ మదర్ చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు. అలాంటి స్ట్రాంగ్ పర్సన్ అంత కన్నీళ్ళు పెట్టుకునేసరికి సుధాకి ఏం అర్థం కాల. ఏమైంది మా అవ్వకి, ఎందుకు ఏడుస్తున్నారని చెప్పేసి తను చాలా షాకింగ్ లో ఉంది. సో ఆ షాక్ లోనే వాళ్ళ అవ్వని అడిగింది, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, వై ఆర్ యూ క్రైయింగ్, ప్లీజ్ షేర్ విత్ మీ అని చెప్పేసి అడిగినప్పుడు, ఐ యూస్ టు కాల్ హర్ అవ్వ విచ్ మీన్స్ మదర్ ఇన్ కన్నడ, స్పోకెన్ ఇన్ నార్త్ కర్ణాటక. నెక్స్ట్, షీ నాడెడ్ బట్ డిడ్ నాట్ రిప్లై. ఏమైంది అనగానే
ఏం లేదన్నట్టు తలూపారు తప్ప ఆ క్షణానికి వాళ్ళ గ్రాండ్ మదర్ తనతో ఏమీ షేర్ చేసుకోలేదు. సో ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ అండ్ ఫర్గట్ అబౌట్ ఇట్. ఇన్ ద నైట్ ఆఫ్టర్ డిన్నర్ వి వర్ స్లీపింగ్ ఇన్ ద ఓపెన్ టెర్రస్ ఆఫ్ అవర్ హౌస్. మీలో ఎంతమందికి డాబా మీద పడుకునేటటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి చెప్పండి? ఇప్పటి కాలంలో అందరూ సిటీలో ఉంటున్నారు. సేఫ్టీ కూడా తగ్గిపోయింది అనుకోండి. అండ్ గర్ల్ చైల్డ్‌కి అస్సల ఇది నేను ఎంకరేజ్ కూడా చేయను. ఇదివరకటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. బట్ స్టిల్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెమరీ అనమాట. ఇఫ్ హౌస్ ఇస్ ఫుల్లీ సెక్యూర్డ్ వి కెన్ స్లీప్ ఆన్ ద టెర్రస్. నా చిన్నతనంలో కూడా ఇలాంటి మెమరీస్ ఉండేవన్నమాట. ఊరెళ్ళినప్పుడు తాతయ్యతోటి రోడ్డు మీద అంటే ఇంటి ముందు వరండాలో ఒక నులక మంచం వేసుకొని పక్కనే పడుకొని పైన చందమామ, చుక్కలు చూస్తూ ఆ చుక్కలు లెక్కెట్టడానికి ట్రై చేస్తే పక్క నుంచే చుక్కలు లెక్క పెట్టకూడదు. లెక్క పెడితే ఏమంటారు పిలిపిరికాయలు వార్ప్స్ వచ్చేస్తాయని చెప్పేసి ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నమ్ముతుంటారు కదా! అలా చెప్తూ ఉండడము. సో, ఓపెన్ టెర్రస్‌లో పడుకుంటూ కథలు వినడం అనేది వెరీ గ్రేటెస్ట్ మెమరీ ఆఫ్ ఎనీ పర్సన్ రైట్. సో, సుధా కూడా డిన్నర్ అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి ఓపెన్ టెర్రస్‌లో వాళ్ళ గ్రాండ్ మదర్ తోటి పడుకున్నప్పుడు అప్పుడు మళ్ళా ఈ డిస్కషన్ వచ్చిందనమాట. It was a summer night and there was full moon. Avva come and sat next to me. Her affectionate hands touched my forehead and I realized she wanted to speak. I asked her, "What is the matter? Why did you cry in the afternoon? Please share with me now. Please share with me." అని చెప్పి వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్‌ని అడిగినప్పుడు ఫైనల్లీ షీ స్టార్టెడ్ టు స్పీక్ ఔట్. ఏం చెప్పారు? ఏం షేర్ చేసుకున్నారు? యాహ్! మీకు తెలుసు. స్టార్టింగ్‌లో నేను ఆల్రెడీ మీకు చాలా డీటెయిల్‌గా కథ చెప్పేసాను కదా! యెస్. So when I was a young girl, I lost my mother. There was nobody to look after and guide me. My father was a busy man and got married again. In those days, people never considered education essential for girls. So I never went to school. I got married very young and had children. I became very busy. Later, I had a grandchildren and always felt so much happiness in cooking and feeding all of you people. So at times, I used to regret not going to school and I made sure that my children and grandchildren are studied well. సచ్ అన్ ఇన్స్పిరేషనల్ పారాగ్రాఫ్ కదా ఇది. ఆవిడేమంటున్నారంటే, నేను చాలా చిన్నతనంలో ఉన్నప్పుడు మా అమ్మని కోల్పోయాను. ఆ తర్వాత మా నాన్నగారు చాలా బిజీగా ఉండేవారు. అండ్ అందులోకి రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. నా పట్ల అంత శ్రద్ధ ఉండేది కాదు. అట్ ద సేమ్ టైమ్ ఆ రోజుల్లో ఆడపిల్లలకి చదివించడం అనేది అంత పెద్ద విషయం కాదు. అంతగా చదివించేవారు కాదు. సో, నాకు చదివించలేదు. చాలా యంగ్ ఏజ్‌లో పెళ్లి చేశారు. పిల్లల్ని కన్నాను. ఆ పిల్లల్ని చూసుకోవడం, తర్వాత మనవళ్ళని చూసుకోవడం, వాళ్ళకి వండి పెట్టడం, చేసి పెట్టడం ఇదే నా లైఫ్ అయిపోయింది. బట్ సమ్ టైమ్స్ ఐ యూజ్డ్ టు రిగ్రెట్ దట్ నేను చదువుకుని ఉంటే బాగుండేది అని ఆ రిగ్రెట్ తోటే తన పిల్లలు, తన మనవళ్ళు అందరూ కూడా మంచిగా చదువుకునేటట్టు షీ స్ట్రైవ్డ్ ఎ లాట్. సో దట్ వాళ్ళకి ఇలాంటి రిగ్రెట్ ఉండదు అని. ఇదంతా షేర్ చేసుకున్నారనమాట. ఓకే. రైట్. సో ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వై మై 62-year-old grandmother was telling me this at 12-year-old, the story of her life in the middle of the night, but I knew I loved her immensely and there had to be some reason why she was talking to me. మనకి ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే డెఫినెట్లీ మన మైండ్‌లో ఒక వాయిస్ వెళ్తా ఉంటది. వాళ్ళు చెప్పేది వింటూనే మన మైండ్‌లో కూడా ఇంకొక స్టోరీ టెల్లింగ్ నడిచిపోతా ఉంటది. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అనమాట. సుధా ఆ మాటలు వింటూనే 62 ఏళ్ల నా అవ్వ, మా గ్రాండ్ మదర్ అమ్మమ్మ ఎందుకు నాకు మిడిల్ ఆఫ్ ద నైట్ ఈ విషయాలని చెప్తున్నారు? ఎందుకు నాతో ఇవన్నీ షేర్ చేసుకుంటున్నారు? అని అనుకుంటూనే పర్వాలేదు. ఆవిడ ఇవన్నీ చెప్తున్నారంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది. నాకు మా గ్రాండ్ మదర్ అంటే ఇమ్మెన్స్‌లీ ఇష్టం. అంటే ఎంతో ఎక్స్‌ట్రీమ్ చాలా ఎక్కువగా ప్రేముంది. విందాం. ఏదో చెప్పాలనుకుంటున్నారు. లెట్ మీ లిజన్ అని చెప్పి ఆవిడ వింటూ ఉన్నారు. రైట్. సో I looked at her face. It was unhappy and her eyes were filled with tears. She was a very good looking old lady and who was usually always smiling. Even today, I cannot forget the worried expression on her face. I leaned forward and held her hand. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే వాళ్ళ గ్రాండ్ మదర్ ఒక్కసారిగా ఏడుస్తూ అంత దీనంగా ఉన్నటువంటి ఫేస్ తను చూడలేకపోయింది. ఇప్పటికీ కూడా వాళ్ళ గ్రాండ్ మదర్ యొక్క ఆ అన్‌హ్యాపీ ఎక్స్‌ప్రెషన్ ఆవిడకి గుర్తు ఉంటూనే ఉంటుందట. అది చాలా సాడెస్ట్ సిట్యుయేషన్ కదా! యెస్. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాము. అప్పుడు సుధా ఏమనిందంటే, "అవ్వ డోంట్ క్రై. ప్లీజ్ ఏడవద్దు. వాట్ ఈస్ ద మ్యాటర్? కెన్ ఐ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే?" అని అనగానే, "యెస్. ఐ నీడ్ యువర్ హెల్ప్." ఏం హెల్ప్ కావాలి? హెల్ప్ చేయనా అని అడిగింది సుధా. "యెస్. ఐ నీడ్ యువర్ హెల్ప్. యూ నో వెన్ యూ ఆర్ అవే, Karmavira came as usual. I opened the magazine. I saw the picture that accompanies the story of the Kashi Yatra. I could not understand anything that was written. Many times I rubbed my hands over the pages wishing they could understand. But see what was written
బట్ ఐ న్యూ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. ఆవిడేమన్నారంటే చాలా బాధగా, "నువ్వు ఊరెళ్ళినప్పుడు 'కర్మవీర' మ్యాగజైన్ వచ్చింది. 'కాశీ యాత్రే' స్టోరీ ఉంది. ఆ స్టోరీ చదువుదామని పేపర్ ఓపెన్ చేశాను. ఆ స్టోరీ రిలేటెడ్ ఇమేజెస్ అన్నీ నాకు అర్థమయ్యాయి. కానీ ఆ టెక్స్ట్ అంతా నాకు అర్థం చేసుకోలేకపోయాను. నేను కళ్ళు రుద్దుకున్నాను, కళ్ళు క్లీన్ చేసుకున్నాను, ట్రై చేశాను. బట్ నాకు తెలుసు నాకు చదువు రాదు కాబట్టి నేను చదవలేను. అయినప్పటికీ నా హృదయం ఇంకా ట్రై చేయమంటూనే ఉంది. బట్ ఐ వాస్ అనేబుల్ టు రీడ్." నేను చాలా చాలా బాధపడ్డాను. బికాస్ ఐ బికేమ్ వెరీ డిపెండెంట్ ఆన్ యూ. సుధా మీద బాగా డిపెండ్ అయిపోయారు కదా! If only I was educated enough, I waited eagerly for you to return. So I felt you would come early and read for me. I even thought of going to the village and asking you to read the story for me. I could have asked somebody in the village, but I was too embarrassed to do so. I felt very dependent and helpless. We are well off, but what use is money when I cannot be independent? మనం డబ్బుంది, మనకు అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ నేను ఇండిపెండెంట్‌గా లేనప్పుడు నాకెంత డబ్బుండి ఏం లాభం? నేను చదవలేకపోయాను. ఊర్లో ఎవరినైనా చదివి వినిపించమని అడుగుదామంటే చాలా ఎంబారస్‌గా ఫీల్ అయ్యాను. ఎంబారస్మెంట్ అంటే మీకు తెలుసు కదా! కొంచెం హేళన చేస్తారేమో అనేటటువంటి ఫీలింగ్ ఉంటది. రైట్. సో ఐ డిడ్ నాట్ నో వాట్ టు ఆన్సర్. అవ్వ కంటిన్యూడ్. ఏం కంటిన్యూ చేశారు? ఐ హావ్ డిసైడెడ్ I want to learn Kannada alphabet from tomorrow onwards. I will work very hard. I will keep Saraswati Puja day during Dasara as a deadline. That day I should be able to read a novel on my own. I want to be independent అని చెప్పారు. అంటే నేను ఒక డెడ్‌లైన్ కూడా పెట్టుకుంటున్నాను. దసరా పూజ రోజు, సరస్వతి పూజ రోజు, ఆ రోజుకి ఈ నోవెల్ నా అంతట నేనే చదవగలగాలి. సో ప్రతిరోజు నాకు కన్నడ ఆల్ఫాబెట్స్ నేర్పించు. ఐ వాంటెడ్ టు లెర్న్. నాకు ఆ డిటర్మినేషన్ ఉంది. నేను హార్డ్ వర్క్ చేస్తాను అని సుధాతో చెప్పారు. ఇలా ఎవరైనా అంటే అంత ఓల్డ్ మ్యాన్ మీతో చెప్పినప్పుడు, ఓల్డ్ వుమెన్ ఆర్ మ్యాన్, మీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సో అఫ్‌కోర్స్ సుధాకి వాళ్ళ గ్రాండ్ మదర్ మీద చాలా ప్రేముంది. అయినప్పటికీ కూడా వెన్ షీ హర్డ్ దీస్ వర్డ్స్ కాస్త నవ్వొచ్చింది తనకి. ఎందుకు తెలుసుకుందాము. ఐ సా ద డిటర్మినేషన్ ఆన్ హర్ ఫేస్ యెట్ ఐ లాఫ్డ్ ఎట్ హర్. అవ్వ ఎట్ దిస్ ఏజ్ ఆఫ్ 62 యూ వాంట్ టు లెర్న్ ద ఆల్ఫాబెట్స్? ఈ ఏజ్‌లో నువ్వు చదువుకుంటావా? ఇప్పుడు చదువుకొని ఏం చేస్తావు? నువ్వు చదువుకోగలవా? అది చాలా కష్టం కదా! ఇన్నేళ్ళు నువ్వు చదవలేదు కదా! ఎలా సాధ్యమవుతుంది? అని చెప్పి అనిందనమాట. ఆల్ యువర్ హెయిర్ ఈస్ గ్రే. యువర్ హ్యాండ్స్ ఆర్ వ్రింకిల్. యూ వర్ వేరింగ్ స్పెక్టికల్స్ అండ్ యూ వర్క్ సో మచ్ ఇన్ ద కిచెన్. చూడు నీ జుట్టు తెల్లగా అయిపోయింది. నీకు చేతులకి ముడతలొచ్చేసాయి. నీ కళ్ళకి కళ్ళద్దాలున్నాయి. నువ్వు సరిగ్గా చూడలేవు. నీకు సరిగ్గా గుర్తుండదు. నువ్వు రోజంతా కిచెన్‌లో వర్క్ చేస్తావు. ఇంకెప్పుడు చదువుకుంటావని అనగానే, నాకు తెలుసు నువ్వు చెప్పిందంతా కరెక్టే. బట్ అయినప్పటికీ కూడా నాకు స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది. నేను కష్టపడతా. సో చైల్డిష్‌లీ ఐ మేడ్ ఫన్ ఆఫ్ ద ఓల్డ్ లేడీ బట్ షీ జస్ట్ స్మైల్డ్. ఫర్ ఎ గుడ్ కాజ్ ఇఫ్ యూ ఆర్ డిటర్మైన్డ్ యూ కెన్ ఓవర్‌కమ్ ఎనీ ఆబ్‌స్టికల్. అంటే ఒక మంచి కారణం కోసం నువ్వు చాలా డిటర్మైన్డ్‌గా హార్డ్ వర్క్ చేస్తే ఎలాంటి అడ్డంకినైనా, ఎలా ఆబ్‌స్టికల్ అంటే ఒక అడ్డంకి అనమాట. దేన్నైనా నువ్వు క్రాస్ చేసేసి హ్యాపీగా దాన్ని అచీవ్ చేసుకోగలుగుతావు. ఐ విల్ వర్క్ హార్డర్ దెన్ ఎనీబడీ బట్ ఐ విల్ డూ ఇట్ ఫర్ లెర్నింగ్. దేర్ ఈస్ నో ఏజ్ బార్. అంటే చూడండి, ఐ విల్ డూ ఇట్ ఫర్ లెర్నింగ్. దేర్ ఈస్ నో ఏజ్ బార్. చదువుకోవడానికి ఎలాంటి ఏజ్ బార్ లేదు. ఏ వయసు వాళ్ళైనా చదువుకోవచ్చు అని చెప్పారు. చాలా మంచి మాట చెప్పారు కదా! ద నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ ఐ స్టార్టెడ్ మై ట్యూషన్. Abba was a wonderful student. The amount of homework she did was amazing. She would read, repeat, write and recite. చదివేవారు, రిపీట్ చేసేవారు, రాసేవారు, అప్పజెప్పేవారు, రిసైట్ చేసేవారు. ఇవన్నీ చేసి ఫైనల్లీ ఆవిడ కన్నడ మాస్టర్ చేసేసారు. సూపర్ కదా! తలైవి అసలు. రైట్. ఐ వాజ్ హర్ ఓన్లీ టీచర్ అండ్ షీ వాజ్ మై ఫస్ట్ స్టూడెంట్. నేను మా గ్రాండ్ మదర్ యొక్క టీచర్‌ని. ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా వినడానికి. అండ్ ఆవిడ నా మొదటి స్టూడెంట్. సచ్ ఎ గుడ్ connection between them both, right? Little did I know then that one day I would become a teacher in computer science and teach hundreds of students. నిజంగా ఆవిడ అంటున్నారనమాట, అప్పట్లో నాకు అంతగా తెలియలేదు. నేను ఒకరోజు కంప్యూటర్ సైన్స్ చదివి వందల కొద్ది పిల్లలకి చెప్తాను, రైటర్ అవుతాను అనే విషయం అప్పట్లో నాకు తెలీదు. బట్ నా ఫస్ట్ స్టూడెంట్ మా గ్రాండ్ మదర్ అని చెప్తున్నారు. ద దసరా ఫెస్టివల్ కమ్ యాజ్ యూజువల్. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి దసరా పండుగ, సరస్వతి పూజ రానే వచ్చింది. సో సీక్రెట్లీ ఐ బ్రాట్ కాశీ యాత్రే which had been published as a novel by that time. My grandmother called me to the puja place and made me sit down on the stool. పూజా ప్లేస్‌కి రప్పించి సుధాని ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి ఫస్ట్ సుధాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. గురుదక్షిణ అనేది మన ఇండియన్ సొసైటీలో చాలా ఓల్డెన్ డేస్ నుంచి ఉన్నటువంటి ఒక ప్రాక్టీస్ నాన్న. అంటే మనకి ఎంతో ఇష్టంగా మంచిగా చదువు చెప్పినటువంటి మన గురువుని పూజిస్తూ, రెస్పెక్ట్ చేస్తూ, అభిమానిస్తూ వాళ్ళకి మన తరపు నుండి ఏదో ఒక చిన్న కానుక ఇవ్వడం అనేది మనకి ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్. సో అదే ఇక్కడ మనకి సుధా గ్రాండ్ మదర్ కూడా పాటించారు. సుధాని ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి తనకు ఒక ఫ్రాక్ మెటీరియల్ గిఫ్ట్‌గా ఇచ్చి దెన్ షీ డిడ్ సంథింగ్ అన్‌యూజువల్. She bent down and touched my feet అని చెప్తున్నారు సుధా.
నా కాళ్ళు పట్టుకున్నారు. నా కాళ్ళు పట్టుకొని గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఐ వాస్ సర్ప్రైజ్డ్ అండ్ టేకెన్ బ్యాక్. ఎల్డర్స్ నెవర్ టచ్ ద ఫీట్ ఆఫ్ యంగ్స్టర్స్. వీ హ్యావ్ ఆల్వేస్ టచ్డ్ ద ఫీట్ ఆఫ్ గాడ్, elders and teachers. We consider that as a mark of respect. It is a great tradition, but today the reverse had happened. It was not correct. అంటే యాక్చువల్లీ టేకెన్ బ్యాక్ అంటే సర్ప్రైజ్డ్ బై సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. మన ఇండియన్ సొసైటీలో మనకన్నా పెద్దవాళ్ళకి, మన గురువులకి, మన ఇంట్లో ఎల్డర్స్కి మాత్రమే మనం కాళ్ళు మొక్కి నమస్కరిస్తాం లేదా ఆశీర్వాదాలు అనేవి అడుగుతాం. మరి ఇక్కడ సుధా గారి గ్రాండ్ మదర్ సుధా యొక్క కాళ్ళు పట్టుకుని నమస్కరించేసరికి తనకి ఏం అర్థం కాల, కాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు ఆవిడ. బట్ అఫ్ కోర్స్ అది మనం ఎప్పుడు పెద్దవాళ్ళకి చేస్తాం, బట్ పెద్దవాళ్ళు తనకి నమస్కరించడం తనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బట్ ఎందుకు ఆవిడ అలా చేశారు తెలుసుకుందాం. షీ సెడ్ దట్ ఐ ఆమ్ టచింగ్ ద ఫీట్ ఆఫ్ ఎ టీచర్, నాట్ మై గ్రాండ్ డాటర్. నేను 12 ఏళ్ల వయసున్న నా మనవరాలి పాదాలు మొక్కట్లేదు, నేను నా గురువు పాదాలు మొక్కుతున్నాను. నాకు ఈవిడ చదువు నేర్పారు, నాకు నువ్వు చదవడం నేర్పించావు, నువ్వు నాకు గురువుతో సమానం అన్నారు. సచ్ వండర్ఫుల్ గెస్చర్ కదా, సచ్ వండర్ఫుల్ గెస్చర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ హియర్. So, a teacher who taught me so well with so much of the affection that I can read any novel confidently in such a short period. Now I am independent and it is my duty to respect a teacher. It is not written in our scripture that a teacher should be respected irrespective of the gender or age. అంటే మన యొక్క వేదాల్లో ఎక్కడా కూడా టీచర్ ఏజ్ బట్టి రెస్పెక్ట్ చేయాలి, మనకన్నా చిన్నవాళ్ళైతే చేయకూడదు అనేది లేదు కదా. గురువు అంటే గురువే, ఏ ఏజ్ అయినా. సో గురువుకి ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. నాకు చదవడం నేర్పించావు, ఇప్పుడు నేను ఇంకా డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్గా నేను ఏం చదవాలన్నా చదవచ్చు, ఏం రాయాలన్నా రాయొచ్చు. సో ఇప్పుడు నువ్వు నా గురువువి అని చెప్పి తనకి కృతజ్ఞతతో ఒక ఫ్రాక్ ఇచ్చి తన కాళ్ళని ముట్టుకుని గ్రాటిట్యూడ్ చూపించారనమాట. సచ్ వండర్ఫుల్ లెసన్ కదా. ఈ లెసన్ వింటున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది. మీకు ఏమనిపిస్తుంది? ఈ లెసన్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో రాయండి, సరేనా? సో I did return her namaskara to her by touching her feet and gave my gift to my first student, and she opened it and read immediately the title Kashi Yatre by Triveni and the publisher's name. I knew that my student had passed it with the flying colors. Flying colors ante ఎంతో సంతోషంతో ఉన్నారనమాట. మరి సుధా గారి మొదటి స్టూడెంట్ ఎవరు? వాళ్ళ గ్రాండ్ మదర్. సో ఆవిడ కూడా తిరిగి వాళ్ళ గ్రాండ్ మదర్ కి నమస్కరించి తను తీసుకొచ్చినటువంటి మొదటి బహుమతి వాళ్ళ యొక్క స్టూడెంట్, తన ఫస్ట్ స్టూడెంట్ గ్రాండ్ మదర్ కదా, సో తన ఫస్ట్ స్టూడెంట్ కి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అది నన్ అదర్ దాన్ ద కాశీ యాత్రే నోవెల్ స్టోరీ అనమాట. తను ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే అది చూడగానే షీ వాజ్ ఫ్లయింగ్ కలర్స్, షీ వాజ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ తో ఉండి చదవడం మొదలు పెట్టారు. అంటే తన యొక్క టార్గెట్ ని ఫినిష్ చేసుకున్నారనమాట. సో దాట్ ఈస్ అబౌట్ దిస్ వండర్ఫుల్ లెసన్ నానా. చాలా నచ్చింది నాకు ఈ లెసన్. మీకు ఈ లెసన్ నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇదే విధంగా మన ఛానల్లో అంటే దిస్ CBSE 9-10 తెలుగు ఛానల్, వేదాంతు CBSE 9-10 తెలుగు ఛానల్లో ఇంగ్లీష్ ఫుల్ లెసన్స్ అన్ని కవర్ చేస్తాను విత్ గ్రామర్ అండ్ సోషల్. ఎంత హార్డ్, బట్ ఐఎమ్ యాక్చువల్లీ అ కోర్ సోషల్ టీచర్ అనమాట. నేను చాలా ఛానల్స్లో వర్క్ చేశాను, మన వేదాంతులో అండ్ నా పర్సనల్ ఛానల్లో కూడా. సో యూ విల్ లవ్ మై సెషన్స్. నేను ఆల్రెడీ మీకు తెలుసుంటే ఐ నో యూ మ్యామ్ అని కామెంట్ చేయండి, తెలియకపోతే ఐ విల్ డెఫినెట్లీ వాచ్ అని చెప్పండి. అండ్ మన ఛానల్లో 1 షాట్ రికార్డెడ్ లెసన్ వీడియోస్ ఉంటాయి, తప్పనిసరిగా చూడండి. అండ్ ఎవ్రీడే లైవ్ సెషన్స్ జరుగుతుంటాయి, అటెండ్ అయిపోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అవర్ బ్యూటిఫుల్ ఛానల్ టు యువర్ 9th and 10th CBSE friends. So thank you so much for watching the entire session. మళ్ళీ లాస్ట్ అండ్ లీస్ట్ గా చెప్తున్నాను, డూ లైక్, కమెంట్ and share and subscribe to our Vedantu CBSE 9 and 10 Telugu channel. And signing off, your lovely Sharon ma'am. Bye bye.